హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. చాలా టేస్టీగా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఫిష్ అయితే తీసుకున్నానండి. 1 కేజీ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకున్నానండి. తర్వాత అందులో పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఆ ఫిష్కి ఎంత సరిపోతే అంతే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మరి సాల్ట్ ఎక్కువైపోతుంది. సరిపోయినట్లుగా వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పెద్ద స్పూన్ అయితే వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు ఈ మసాలా అయితే బాగా పట్టాలండి దానికి. ఇంకా ఫుడ్ కలర్ అయితే నేను ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. చిన్నగా చూడండి, చిన్నది వేసుకుంటే సరిపోతుంది. చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా కార్న్ఫ్లోర్ పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకోవాలండి. చూడండి, కార్న్ఫ్లోర్ వేసుకున్నాను 1 స్పూను. ఇంకా ఫ్రై మసాలా అండి, ఫిష్ ఫ్రై మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ గరం మసాలా అండి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకునేటప్పుడు మనం కలిపేటప్పుడు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్లుగా మనం అయితే కలుపుకోవాలండి. కలుపుకున్నాక బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా ఉంచుకుంటే బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే అయితే బాగా పడుతుందండి మసాలా అయితే. నార్మల్ ఫ్రిడ్జ్ లేకపోతే బయట అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే బయట పెట్టుకోవాలండి. చూడండి, బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుంటే మనకైతే టేస్ట్ బాగా వస్తుందండి. చూడండి, మనం ఒకదానిపైన ఒకటి పెట్టి నీట్గా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని లాస్ట్లో అయితే మనము పెప్పర్ పౌడర్ వేసుకుంటే కొంచెం 1 స్పూన్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మిరియాల పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకుంటే మనకు తినేటప్పుడు టేస్ట్ అయితే బాగా తెలుస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది. బయట షాప్లో కొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. పెప్పర్ పౌడర్ వేసాక బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక ఫ్యాన్లో అయితే ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక చూడండి, బాగా ఎప్పుడైనా ఆయిల్ వేసాక బాగా వేడవ్వాలండి. ఆయిల్ వేడవ్వకుండా మనము ఫిష్ వేస్తే అంటుకుంటుందండి. కిందకి అంటుకోకుండా ఉండాలంటే బాగా వేడవ్వాలండి. బాగా వేడయ్యాక మనము ఈ ఫిష్ను మొత్తము అందులో వేసుకోవాలి. చూడండి, చాలా బాగా అయ్యిందండి. ఫుడ్ కలర్ బాగా పట్టింది. మసాలన్నీ బాగా పట్టేయండి. ఇలా చేసుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అన్నీ ఇలా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. బయట కొనే కన్నా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మొత్తం తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేస్తే ఒకటి టచ్ అయితే బాగుండదండి. మళ్ళీ విడిపోతాయి, కింద అంటుకుంటుంది. వేరుగా ఉండేటట్లు ఒక 4-5 వేసుకుంటే సరిపోతుందండి. ఒక కళాయిలో వెడల్పుని బట్టి మనం వేసుకోవాలి. మరి ఎక్కువగా వేయకూడదండి. ఎక్కువ వేసుకుంటే బాగుండదు. చూడండి, చాలా బాగా వచ్చాయండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇవి ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నెమ్మదిగా తీసుకోవాలండి తీసుకునేటప్పుడు. లేకపోతే చూడండి, కింద అడుగున అంటుకుంటుంది. అడుగున అంటుకోకుండా ఉండాలంటే స్లోగా తీయాలండి. ఒక చిన్న పుల్లతో అయినా స్టిక్ ఉంటుంది. స్టిక్తో అయినా మనం కదుపుకొని తీసుకోవచ్చు. లేకపోతే ఇలా నార్మల్గా స్లోగా తీసుకోవాలండి. తీసుకుంటే అంటుకుంటే చూడండి ఎలా వచ్చాయో. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మనం పెప్పర్ పౌడర్ వేసినందుకు ఇదంటే చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ అయితే పైన మంచి స్మెల్ వస్తుందండి చూడటానికైతే. చూడండి, రెడీ అయిపోయి మన ఫిష్ ఫ్రై. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.